ఓకే. ఎనీవే లేట్ అయింది మేము రానీకే. రాజన్న గారు మరీ అన్న ఖచ్చితంగా రావాలి రావాలంటే తప్పకుండా సైడ్లో కొంచెం వర్క్ ఉండి లేట్ అయిందన్న. సారీ ఏమనుకోకండి. చాలా అందరూ కూడా పెద్దవారు ఉన్నారు ఇక్కడ. ఏదో వీళ్ళంటే ఏదో సరదాగా మీరు ఇంత సరదాని కూడా ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారంటే చాలా సంతోషం. తప్పకుండా ప్రతి ఒక్క దాంట్లో నేను పాల్గొనాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీతో పాటు నేను జర్నీ చేయాలని ఆలోచన ఉంది. నేను కూడా ఒక సింగర్ని. కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి మీరు సింగర్ కాశారు, మీరు హీరోగాలో ఏదో సినిమాలో పాత్ర కూడా వేయచ్చు. మిమ్మల్ని కట్అవుట్ చేస్తుంటే మాకు అలాగే అనిపిస్తుంది. కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కళ, ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా మన కళ నెరవేరాలని దాని గురించి తపన పడుతూ ఉంటాం. అప్పుడు మేము కూడా రావాలి, నేను కూడా ఎక్కడ సింగర్ కనిపించాలి, టీవీలో కనిపించాలి చిన్నవాడు బాగా అనుకునేది. నేను చిన్న స్టేజ్ మీద నేను ఎక్కడో కనిపించాలనిపించేది. కానీ అట్లాంటి అవకాశం మాకు లేకుండా పోయింది. కానీ ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా మాకు అప్పుడప్పుడు మాకు చిన్న అవకాశాలు వస్తా అనిపిస్తుంది. మేము కూడా వచ్చి ఒక చిన్న సాంగ్స్ మీరు అవకాశం ఇస్తే మేము కూడా ఒక సాంగ్స్ పాడతాం మేడం. ఇప్పుడేం పాడాలి, నెక్స్ట్ ఉన్నప్పుడు లేదు అంటే ఇప్పుడే కదా మేడం. మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చెప్పాను మేడం, ఇప్పుడు చెప్పలేదు. లేలే చిన్నగా ఉన్నప్పుడు చెప్పాను కదా. గాలి వానలో వాన నీటిలో మాయదారి మైసమ్ము మనం మైసారం పోదామే మైసమ్మా, మాయదారి మైసమ్ము మైసమ్మా మనం మైసారం పోదామే. ఒకసారి స్టార్ట్ అండి. అంటే మాకు ఇక్కడ వస్తుంది కానీ తెలియదు. ఫస్ట్ రిలేషన్షిప్ ఎండ్ అయితే తర్వాత నమ్మకం కొంటారు. ఫస్ట్ మనం నమ్మకాన్ని బిల్డ్ చేద్దాం, మనం ఫ్రెండ్షిప్స్ చేద్దాం. మేడం కొనమనగానే నేను కొనమనగానే అర్జెంట్ వచ్చి ఎవరు కొనరు. ఫస్ట్ ఏంటంటే మన గురించి తెలుసుకోవాలి, అసలు ఈ పర్సన్ ఎవరు ఏంది. మేడం చెప్తుంటుంది అంతే కదా. ఫస్ట్ విధంగానే రేవతి మేడం చాలా బాగా పాడుతుంది అంటే నిజంగా చాలా బాగా పాడింది మేడం. కానీ ఫస్ట్ ఏంటంటే మనం ఆ రిలేషన్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ బిజినెస్ అని ఆటోమేటిక్ వస్తుంది మేడం. నేను ఏదో చిన్న అంటే నేను నాకున్న అనుభవంలో దాదాపు 98లో నా రియల్ ఎస్టేట్ అరంగేట్రం 98లో స్టార్ట్ చేశాను. 98లో ఫస్ట్ టైం హైకోర్టు జడ్జి భిక్షమయ్య గౌడని ఫస్ట్ 15 ఎకరాల ల్యాండ్ ఇప్పించిన 1,80,000 కమిషన్ ఇచ్చింది నాకు. అంటే ల్యాండ్ ఇప్పిస్తే కూడా కమిషన్ వస్తుందని నాకు అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఓన్లీ ల్యాండ్స్ కొనడం స్టార్ట్ చేసిన సార్. చిన్నగా ఈ స్టేజ్లోకి ఉన్నాను. భగవంతుని దయ వల్ల హ్యాపీగా నడుస్తుంది. దాంతోపాటు మీలాంటి అందరూ కూడా మాతో పాటు ఉండి నాకు మరింత ధైర్యాన్ని చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం సందర్భంగా బాగా ఎనర్జెటిక్గా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు శ్రీ భూమి ప్రాపర్టీస్ తరఫు నుంచి అన్నగారు మేము కలిసి చేస్తున్నాం వెంచర్స్ అన్ని. సోలార్ కంపెనీ కూడా స్టార్ట్ చేశాము. సో ఇది యాక్చువల్లీ ఆంధ్ర బేస్డ్ కంపెనీ అనమాట. సో సోలార్ కూడా చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు మేము రియల్ ఎస్టేట్ చేశాము. సో ఇది కూడా కొత్తగా ప్రవేశపెట్టామన్నమాట. సో అందులో ఇద్దరం కలిసే చేస్తుంటాం. సో మీరు ఏది కావాలంటే అటు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, ఇటు సోలార్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరందరూ మాకు ఎప్పటి నుంచో పరిచయం, మేము ఎన్నో ప్రోగ్రామ్స్కి మీ దగ్గరికి వచ్చాము. చాలామంది మాకు టైం ఇస్తున్నారు, కొంతమంది టైం ఇవ్వట్లేదు. మీ బిజీలో మీరు ఉంటున్నారు. ఒకసారి మన అందరం కలిసి కూడా ఒక ప్రోగ్రాం చేద్దాం. చేసిన తర్వాత అప్పుడు అన్నగారు అన్నట్టుగా మనకి మీ మధ్య కొంచెం బాండింగ్ ఏర్పడుతుంది. దాన్ని బట్టి మేమేంటిది అనేది మీకు తెలుస్తుంది. మనం అందరం కలిసి జర్నీ చేయాలనేది మా ఉద్దేశం అన్నమాట. సో మార్కెట్లో చాలా కంపెనీస్ ఉంటాయి, కానీ నమ్మకం అనేది ముఖ్యం అన్నమాట. నమ్మకంగా ఇప్పుడు అన్న మేము ఒక 20 సంవత్సరాల నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాము అంటే ఆ బాండింగ్ ఉంటేనే చేయగలుగుతాం కదా, లేకపోతే చేంజ్ అవుతూ ఉంటాం. సో కాబట్టి రాజన్న అన్నట్టుగా అందరం కలిసికట్టుగా పనిచేయాలనేది మా ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆఫ్టర్ 4 ఇయర్స్ అండి మీరు ఒక 165 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ని ఒక 12,000 రూపాయల స్క్వేర్ యార్డ్ లో తీసుకున్న వాళ్ళు ఐ స్వేర్ ఆఫ్టర్ 4 ఇయర్స్ ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అయిన తర్వాత అయ్యో మేము శ్రీ భూమిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదా అనిపిస్తుంది. సో మస్తాన్ గారు ఐ వాంట్ బి హియర్ బికాస్ రానున్న రోజుల్లో పవర్ బిల్ అనేది చాలా కష్టమైనది. సో సార్ ఇందులో మీ గురించి సోలార్ ఇంజనీర్ అంటే దీని గురించి ఒక 2 మినిట్స్ చెప్తానండి. సోలార్ సిస్టమ్ అనేది 1,500 రూపీస్ నుంచి అబోవ్ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళందరూ తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 78,000 రూపీస్ వచ్చి 2,10,000. దీంట్లో వచ్చేసి మీకు బ్యాంక్ లోన్ వస్తుందండి. మొత్తం మనం ₹1 కట్టాల్సిన అవసరం లేదు. 2,10,000 బ్యాంక్ లోన్ వస్తుంది, ప్లస్ 78,000 రిఫండ్ వస్తుంది. అంటే మనం సోలార్ తీసుకుంటే 78,000 మనకే ఎదురుగా డబ్బులు వస్తాయి అన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మనం కట్టే కరెంట్ బిల్ ఏదైతే ఉందో అది ఈఎంఐ రూపంలో ఒక 4-5 ఇయర్స్ కట్టుకుంటే ఆఫ్టర్ 22 ఇయర్స్ వరకు మీకు 0 కరెంట్ బిల్. అంటే 27 ఇయర్స్ ఇట్ విల్ బి వర్క్. ఇంకా మీరు ఎంత వాడినా కానీ కరెంట్ బిల్ అనేది రాదనమాట. సో ఎవరైనా ఎంక్వైరీ కావాలంటే మా మేడంని కానీ రాజుగారిని కానీ మీరు కలవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి సార్. ఫస్ట్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు వచ్చే దాంట్లో మేడంకు 100-200 కట్ చేసుకొని మిగతా అంతా మీకు కటింగ్లో వచ్చేస్తుంది. లేదో డైరెక్ట్ మీరు ఫ్లాట్ కొందాం అనుకోండి సార్ 2,000 రూపీస్ ఎగిరిపోతుంది. ఏంటనుకోండి, నా దగ్గర కాదు, ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ బాబు నేను రియల్ ఎస్టేట్ చేస్తా, మీ కంపెనీలో నా అసోసియేట్ నేను జాయిన్ చేసుకోండి, నేను అయిన తర్వాత నాకు ఈ క్యాడర్ ఇవ్వండి, నేను చాలా బిజినెస్ చేస్తాను ముందు చెప్పి మీరు ఫ్లాట్ కొనుక్కోండి సార్. ఎక్కడైనా సరే ఏ ఏరియాలకు పోయినా మీరు ఎక్కడైనా సరే ఈ సీక్రెట్ ఎవరు చెప్పరు సార్. ఎందుకంటే వ్యాపారస్తులు ఎప్పుడు దాన్ని బయట పెట్టుకోరు. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ కటాప్ అనేది కొంతమంది చాలామంది తెలియదు కదా సార్. మీకు తెలుసు, చాలామంది తెలియదు కదా. అట్లా రేవతి మేడం ఉంటుంది, రేవతి మేడం మేడం ఆ మేడం వాళ్ళకు ఓన్లీ ఇదే తెలుసు, స్టేజ్ ఎక్కడం, పాటలు పాడడం ఇట్లాంటివి ఇట్లా తెలుసు కాబట్టి అట్లాంటి తెలియదు సార్. అందుకని చెప్తున్నాను మేడం, మీరందరూ అసోసియేషన్ అయితే తప్పకుండా మీకు రేట్ అనేది చాలా డిస్కౌంట్లో వస్తుంది. అంటే ఎదుటి వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు అంత తక్కువ రేట్లో వచ్చారంటే ఈ కంపెనీలో జాయిన్ అయింది కాబట్టి తక్కువ రేట్లో ఇస్తున్నాం అని చెప్పుకుంటాం. మేడం అడుగుతారు పొద్దుగాల ఎందుకంటే అలా తక్కువ ఇచ్చారు మాకెందుకు రేట్ ఇస్తున్నారు అంటారు. అందుకేంటంటే మీరు ముందు జాయిన్ కావండి, తర్వాత మీరు కంపల్సరీ ఎట్లా ఉంటే అట్లా ఇన్స్టాల్మెంట్లో కానివ్వండి ఎక్కడ కానివ్వండి. మీకు ఒకటి గుడ్ ఏంటంటే మేడం, నేను పుట్టిన ఏదైతే ఊరుందో అక్కడే ఉంటాను. నేను ప్రజెంట్ కూడా పొద్దుగాల 8 గంటల వరకు నేను పొలం పనులు చేసుకుంటూ ఉంటాను. ఎక్కడున్నా పొద్దున 8 గంటల వరకు నేను పొలం పనులు, 5 గంటల నుంచి 8 గంటల వరకు నేను పొలంలో ఉంటాను. ఎక్కడున్నా ఏ కస్టమర్ ఉన్నా పొద్దున అక్కడికే వస్తారు. కాబట్టి ఎక్కడ చీటింగ్ చేసి పారిపోవడము, డబ్బులు తీసుకోవడము, రిజిస్ట్రేషన్ చేసుకోవడము ఇలాంటి చాలా కంపెనీలు చేస్తుంటాయి. ఏంటంటే నేను చేస్తున్నది కూడా ఎక్కడైతే అదే ప్లేస్లో ఉంటా. మీరు ఎక్కడైనా మేడం ఉండొచ్చు లేకపోవచ్చు, ఎక్కడున్నా ఎనీ టైం నా దగ్గర రావచ్చు. అది నా దగ్గర ఎందుకు ఇంతమంది, నేను చిన్న ఒక 3 ఎకరాలను స్టార్ట్ చేసి ఈరోజు ఇంత స్థాయికి ఎదిగానంటే ఆ నమ్మకం అనేది ఉంది కాబట్టి నేను ఎదగలుగుతున్నాను మేడం. థ్యాంక్ యూ. శ్రీభూమి ప్రాపర్టీస్ ఎండిని ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేయాలనే ఆలోచనతో ఈ సమీర్ అండ్ సంతోష్ వేణుగరామ్ ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దానికి మహిళలందరూ ఈరోజు మహిళలు పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్న ఈ రోజులలో ఇంకా మహిళలకు ఇంకా మాలాంటోళ్ళు చేరుకుంటారని దానితో నేను ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మాకు తోచిన చిన్న గిఫ్ట్లు
ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ ఆఫర్లు ఏమైనా ఇచ్చారా సార్ మీ వెంచర్ నుంచి? ఓకే, మన కంపెనీ తరపు నుంచి మన దగ్గర ఉండే ఈ మహిళలందరికీ ఫస్ట్ ఏంటంటే భర్తల కంటే ముందు భార్యలు కొనుగోలు చేస్తారు. ఈరోజు భర్తలు కొనేది ఇప్పుడు భార్యలు కొంటున్నారు. ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పారు భార్యల పిల్లల పేరు మీద ఆస్తులు కూడా పెడతారని. అదే నిజం అవుతుంది ఈరోజు. ఎందుకంటే భర్తల కంటే ముందు భార్యలు ఆస్తులు కొంటున్నారని ఈరోజు చెప్పే మహిళలకు అందరికీ ఏంటంటే ఫస్ట్ మీరు మన దాంట్లో ఒక ప్లాట్ కొంటే నేను మంచి డిస్కౌంట్లో మీకు ఇస్తానని నేను చెప్తున్నానండి. ఖచ్చితంగా మీరు అందరూ ఉన్న మహిళలందరూ 200 మంది ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యారు కనుక మీరు ముందు మహిళలు ఫస్ట్ మీ భర్తల కంటే ముందు మీరు వచ్చి మా దగ్గర ఫ్లాట్ తీసుకోవాలని కోరుకుంటున్నామండి. మీరు ఇవ్వండి. అండి ఒక్క నిమిషం సార్. స్టార్ట్. నా పేరు మస్తాన్ అండి. సదరన్ గ్లోబల్ ఎనర్జీ సోలార్ కంపెనీ అన్నమాట మాది. సో సోలార్ గురించి ఈరోజు ఈవెంట్ అనేది ప్లాన్ చేశాము. సో మహిళా దినోత్సవం ఎక్కడుంది సార్ సోలార్ ప్లాంట్? ఎల్బీ నగర్ అండి. ఎల్బీ నగర్లో మా ఆఫీస్ అన్నమాట. సో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరి కోసం ఎంతమంది మహిళలు వచ్చిండొచ్చు ఈ ప్రోగ్రామ్? దాదాపు 200 మంది దాకా వచ్చారండి. 200 మెంబర్స్ వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈవెంట్ చాలా బ్రహ్మాండంగా సాగింది. సో చాలా సంతోషకరంగా ఉందన్నమాట. సో ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మా కంపెనీ తరఫు నుంచి భూయి కంపెనీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపు. ఎవరెవరు ఆధ్వర్యంలో జరిగింది సార్? నెంబర్ చెప్పు. 93-813-514-87. థ్యాంక్ యూ.